ప్రియమైన సహోదరులారా, ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మ. దేవుని స్తోత్రాలు. ఆయన సమస్తమును కలుగజేయువాడు. ఆయన కలుగజేసే ప్రతి వాటిని బట్టి మనం ఆనందించాలి. ఆయనలో సృజనాత్మకమైన శక్తి ఉన్నది. సమస్తమును నిర్మించువాడు. భూమి ఆకాశములను కలగజేసిన ప్రభు అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ సంవత్సరంలో మిగిలిన 6 నెలలు కూడా ప్రభు కృప వెంబడి కృపతో మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు క్రీస్తును కలిగి ఉండాలి. ఆయన కొరకు సాక్షాత్మై సాధ్యమైనంత వరకు సమయము దొరికిన కొలది సమయోచితముగా ప్రభు మన ఎడల చేసిన కార్యాలని పంచుకోవడం, నశించు ఆత్మల పట్ల తపన, అలాగే సత్క్రియలు మనల్ని రక్షించవు, కానీ రక్షింపబడినందుకు సత్క్రియలు చేయాలి. సువార్త చెప్పడము సత్క్రియ. ఆపదలో ఇబ్బందిలో ఉన్న వారిని దయచూపడం, మంచి సమరయుని వలె ఎటువంటి వారి నుండి ఆశించకుండా సహాయం చేయడము సత్క్రియ. రక్షణ పొందినందుకే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయకపోతే జీవితము నిష్ఫలమైపోతుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలను చేయడానికి మనము రక్షణ పొంది ఉన్నాం. సత్క్రియలు చేయకపోతే జీవితము నిష్ఫలమైపోతుంది. వ్యర్థమైన వారిగా మారిపోతారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము
14వ వచనంలో మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. అవసరాన్ని బట్టి సమయోచితముగా సత్క్రియలను చేయడానికి నేర్చుకోవాలి. మూడు 8 ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి గాని అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. మతము అనేది ఖాళీ, అందులో స్వార్థం ఉంటుంది, పక్షపాతం ఉంటుంది. మతము అనేది సాతాను పెద్ద కుటీరం, వాని గోడ పుట్టాని. అందుకే మతానికి ఎక్కడ కూడా అవకాశము ఇవ్వకూడదు. మత సంబంధమైన మనిషి నేను బాగానే ఉన్నాను, నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నాకేమీ లోపాలు లేవు, నేను నీతిగానే ఉన్నాను అని అనుకుంటాడు, భ్రమలో ఉంటాడు. పరిసయ్యుడు ప్రభు దగ్గర పశ్చాత్తాపం లేదు, వినయము లేదు. పరిశీలన చేయకుండానే పాపము ఎక్కడ జరుగుచున్నదో తెలుసుకొనగలిగిన ప్రభు దగ్గరే, ప్రభువా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అలాగే ఈ సుంకరి వలె నేను అంత నీచుని కాదు, ఈ సుంకరి వలె నేనుండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. పైగా స్తుతులు కూడా చెల్లించుచున్నాడు. ఇదంతా ఎటువంటిదంటే మతాచారం. మత సంబంధి ఎవరికైనా సహాయం చేస్తే అదే పనిగా చెప్పుకుంటుంటాడు, నేను అది చేశాను, ఇది చేశాను. ఆ మనిషి దేవునికే చెప్పుకున్నాడంటే ఇంకెంత మతాచారాన్ని కలిగి ఉన్నాడో చూశారా? ప్రభుతోనే చెబుతున్నాడు. కొంతమంది ప్రభు దగ్గర, ప్రభువా నేను అది చేశానయ్యా, ఇది చేశానయ్యా, అట్లా చేశాను, మరి నెలలో ప్రతి శుక్రవారం ఉపవాసం, ఏమి తిననయ్యా, నీళ్లు కూడా తాగను, మరి అంత నిష్టగా ఉంటే నా ప్రార్థన వినవా? నీకోసం అంత దూరం సువార్తకి వెళ్ళానయ్యా, అది చేశానయ్యా, ఇది చేశానయ్యా. మనమేదో చేశామని ప్రభు మనకు మేలు చేయాలని డిమాండ్ చేయడం మతం. అట్లా ఎప్పుడు మనుషులతో కానీ ప్రభువుతో కానీ మనము డిమాండ్ చేయకూడదు. నీకోసం అది చేశాను, ఇది చేశాను, నా కోసం మరి నువ్వేం చేస్తావు, నేను ఎంత కష్టపడ్డాను. ఇదంతా కూడా మతం.
కానీ విశ్వాసంలో వినయము, విధేయత, అర్థం చేసుకోవడం, సమస్తమును గ్రహించడం, తగ్గించుకోవడం ఉంటుంది. చేసినవి వాటి ఫలితం ఖచ్చితంగా తగిన సమయానికి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడైనా దూరం వేరే రాష్ట్రం నుండి కానీ, కువైట్ నుండి, దూరదేశం నుండి కానీ పార్సల్ పంపించాడు కాబట్టి సామాన్లన్నీ కూడా ఖచ్చితంగా అది అడ్రస్కి ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. అలాగే మనం చేసిన మేలు అనేది ఆ విత్తనము, సత్క్రియ అనే విత్తనము, నీతి ఫలములు ఫలించే విత్తనం, ప్రేమ అనే విత్తనం, సువార్త అనే విత్తనం అది ఖచ్చితంగా పంట వస్తుంది. అంతేగాని నేను అది చేశాను, ఇది చేశాను అని పదే పదే అందరికీ ప్రభు దగ్గర డిమాండ్ చేయడం, చెప్పుకోవడం అది మంచిది కాదు. అది మతాచారం. నేను కూడా ఎన్ని సంవత్సరాలుగా కఠినంగా ఉపవాసం ఉన్నాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవడం మంచిది కాదు. అది వాళ్ళ ఆత్మలో నూతనపరచబడలేదు. నీవు కాదు నీ గురించి ఇతరులు సాక్ష్యం చెప్పుకోవాలి. నీ నోరు కాదు, అన్యుడే ఇతరులు నీ గురించి చెప్పుకోవాలి. మన గురించి మనం ప్రభు దగ్గర, మనుషుల దగ్గర గొప్పగా చెప్పుకోవడం అనేది అదొక మతాచారం. మతము కాదు, మనం మార్గంలో ఉన్నాం, సహవాసంలో ఉన్నాం. ఈ సహవాసం పరిశుద్ధమైన సహవాసం. దినదినము సహవాసాన్ని నూతనపరుచుకోవాలి. దినదినము ఆత్మలో వర్ధిల్లేవారు, ఆత్మను నూతనపరుచుకునేవారు సాతానుకు చిక్కరు, అపవాదికి అవకాశం ఇవ్వరు. అనేక రూపాలలో అపవిత్రాత్మ ప్రవేశించాలని వాడు చూస్తుంటాడు, వెతుకుతుంటాడు, తిరుగుతుంటాడు. వాడు ఆశను కోల్పోడు, తిరుగుతూనే ఉంటాడు. అందుకే ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును ఎడతెగక ఉండాలి. యేసు ప్రభు మనలో సదాకాలం ఉండాలంటే మనలో రహస్య పాపాలు ఉండకూడదు. ఆయన తలాంతు మనలో ఉన్న ఆయన మనలో ఉండాలంటే ఏ పాపము మనల్ని ఏలకూడదు. స్వార్థం అనేది, పక్షపాతం అనేది, ధనాపేక్ష అనేది మనలో ఉండకూడదు. ప్రతిరోజు క్రీస్తు రక్తం ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయం అనే పాలెము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు పరిశుద్ధం లేని చోట ఉండలేడు.
పరిశుద్ధమైన హృదయం, పశ్చాత్తాప హృదయం, తగ్గించుకునే హృదయం, విరిగి నలిగిన మనస్సు, వినయము. నేను ఏమైనా పొరపాటు చేస్తున్నానేమో, తప్పుగా మాట్లాడానేమో, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, నా ఆలోచనలో ఏమైనా, నా సలహాలో ఏమైనా పొరపాటు ఉన్నదేమో, ఇలా తలంచేవారు వారి దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అక్కడ క్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే వారిలో వినయం ఉంది, సాత్వికం ఉంది, పశ్చాత్తాపం ఉంది, అలాగే పవిత్రమైన భయం ఉన్నది. పవిత్రమైన భయం ఉన్నది. అటువంటి చోట అపవాది ఉండలేడు, వాడికి అవకాశమే ఉండదు. కనుక ప్రియమైన సహోదరులారా, వాడు తిరగని, చూడని, తొంగి చూడని ఇక్కడ అగ్ని మండుచున్నప్పుడు అపవిత్రాత్మ ఏమీ చేసుకోలేడు. కనుక వాడికి అవకాశం ఇస్తే చల్లారిపోతే సరిపోయింది, ఇక నాకేమి ఇక భయం లేదు, ఇంకా నేనేమి పడిపోను, నన్నెవరు పడగొట్టలేరు అని ఎప్పుడైతే మనలో అహము, ఆత్మ సంబంధమైన గర్వితనం ఎప్పుడైతే ప్రారంభమైందో అపవాదికి మార్గము, దారి ఏర్పడుతుందని అర్థం. పౌలు గారు ఏమన్నాడు? అనేకులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొని దానిని నాకు లోపరుచుకొనుచున్నాను అన్నాడు. మన ద్వారా ఎంత కార్యం జరిగినా దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. ఎంత కార్యం జరిగినా నేను చూడు నా ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందో, నేనేదో గొప్పోడిని అని అనుకోవడం కూడా సాతాను లక్షణమే, వాడికి అవకాశం ఇచ్చినట్లే. మనలో ఏమీ లేదు గొప్పతనం, ప్రభువును బట్టే అతిశయించాలి. ఆయన దయ దాక్షిణ్యాలను బట్టి మనం కృతజ్ఞతగా ఉండాలి. అటువంటి హృదయంలో అపవిత్రాత్మ ప్రవేశించలేదు. వాడు చూసినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి అక్కడ ఖాళీగా అహము, గర్వితనం, పశ్చాత్తాపం లేదు, నశించు ఆత్మల పట్ల భారము లేదు, సత్క్రియలు లేవు, సువార్త లేదు, వాక్యము లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు, అలాగే లోపములు ఏమైనా ఉన్నాయేమో అనే సాత్వికము, వినయము లేదు. అది మత సంబంధమైనది. దావీదు యుద్ధమునకు వెళ్ళకుండా నిలిచిపోయినాడు. పైగా ఘోరమైన నేరం, తప్పులు చేసినాడు. అయినా కూడా నేను తప్పు చేశాననే భావన తనకు లేదు. ప్రవక్త వచ్చి చెప్పేంత వరకు తను మతం అనే ముసుగులో ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదు, నేను ఊరియా భార్యని నా భార్యగా చేసుకున్నాను కదా, నేనేం అన్యాయం చేయలేదు అన్నట్టుగా మతం అనే ముసుగులో, మేకప్లో నిమ్మలంగా ఉన్నాడు. కానీ
పరిశీలన లేకుండానే పాపము ఎక్కడ జరుగుచున్నదో చూడగలిగిన ప్రభువు దాన్ని తీవ్రంగా పరిగణించినాడు. అందుకే ప్రవక్తను పంపినాడు. ప్రవక్త వచ్చి ఉపమాన రీతిగా చెబితే గాని దావీదు రాజుకి అర్థం కాలేదు. అప్పుడు మతం అనే మేకప్ తొలగిపోయింది, మతం అనే తెర తొలగిపోయింది. అయ్యో నేను ఎంత తప్పు చేశానని నేల మీద పడిపోయి కన్నీటితో ఉపవాసం ఉండి ఇంచుమించు వారం 10 రోజులు ప్రభువును ఉపవాసంతో వేడుకున్నాడు ఆ దోషము పోవడానికి. కానీ దోషమైతే క్షమించబడింది, కానీ దాని పర్యవసానం ఆ ఫలితం అనేది దావీదు కుటుంబంలో అనుభవించక తప్పలేదు. క్షమాపణ అయితే కలిగింది, కానీ దాని వలన కలిగే పరిమాణాలు విపరీతంగా మారిపోయినాయి. ప్రియమైన సహోదరులారా, తెలియక చేస్తే పాపములు క్షమించబడిన తర్వాత బుద్ధిపూర్వకంగా అహంకారంతో అధికారం ఉందని, ఏం చేసినా చెల్లుతుందని, ఏమైనా కూడా నేను దాన్ని మెయింటైన్ చేయగలనని అధికారాన్ని దుర్వినియోగపరిస్తే, సర్వోన్నతమైన అధికారి ఉన్నాడు కదా, ఆయనకు పక్షపాతం లేదు, ఆయన ఎవరిని వదిలిపెట్టడు. తన అనేది తప్పు చేసిన వాళ్ళకి ఆయన కనికరం చూపడు. ఒప్పుకుంటే కనికరం ఉంటుంది. మతం అనే మేకప్లో, మతం అనే ముసుగులో అధికారాన్ని దుర్వినియోగంగా వాడితే దాని పర్యవసానం ఘోరంగా ఉంటుంది. అదే దావీదు రాజు అనుభవించాడు. ఎంత భయంకరమైన ఘోరాలు, నేరాలు తన సరిహద్దుల్లో జరిగినాయో. కడుపున పుట్టిన పిల్లలు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. హత్యలు, అన్యాయం, కుట్ర, చివరికి సింహాసనాన్ని కూడా లాక్కున్నారు. తిరిగి యథావిధిగా కొండలకు గుట్టలకి పారిపోవాల్సిన పరిస్థితి. సీమోను పేతురు మొదటిగా రాత్రంతా ప్రయాసపడిన చేపలు పడని పరిస్థితిలో దోణి లోతునకు నడిపించి కుడివైపున వలవేయమన్న మాట. ఆ అద్భుతాన్ని బట్టి సీమోను పేతురు ప్రభువుని గొప్పగా నమ్ముకొని వెంబడించినాడు. కానీ ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత, నేను తిరిగి లేచాను ముందుగా చెప్పబడినట్లే అని ఎన్ని రుజువులు చూపించినా కూడా సీమోను పేతురికి అవగాహన రాలేదు, నమ్మలేదు. మళ్ళీ 7 మందిని శిష్యులు తోడుకొని చేపలు పట్టడానికి వెళ్ళారు. మళ్ళీ తెల్లవారుజామున ప్రభువు వచ్చి, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? అయ్యా లేదయ్యా. లేదా అయితే కుడి ప్రక్కన వల వేయండి అన్న మాట. 153 చేపలు, గొప్ప చేపలు ఆ వలలో పడడం చూసి వాళ్ళు నిజంగా ఆయన ప్రభు సుమి అని యోహాను చెప్పడం, అందరూ భయపడిపోయి వణుకుతా దరికి ప్రభు దగ్గరికి రావడం, ప్రభువే వాళ్ళకి రొట్టె చేపలు కాల్చి అక్కడ ఇవ్వడం మనం చూడగలం. అంటే ముందు ఏ అద్భుతం ద్వారా ప్రభు
పేతుర్ని రాబట్టుకున్నాడు. మరలా అదే అద్భుతం ద్వారా పేతురికి జ్ఞానోదయం కలిగించినాడు. దావీదు రాజు కొండల వెంబడి గుట్టల వెంబడి రాజు కాకముందు తరమబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ తప్పు చేసిన తర్వాత మళ్ళీ సింహాసనం లేదు, రాజ్యం లేదు, మళ్ళీ కొండల మట్టి గుట్టల మట్టి పరుగు తీసినాడు. అదే పరిస్థితి మరలా దాపురించినది. మనిషిని పాపం అనేది, మతంలో పాపం అనే తెర, పాపం అనే మేకప్ ఉంటుంది. చాలామంది మీరు చూసింటారు, ఇప్పుడు పురుషులు కూడా బొట్లు పెట్టేది, నామాలు తీసేది, కానీ వాళ్ళ మాటలు ఎంత బూతు ఉంటాయి, ఎంత అపవిత్రంగా ఉంటాయి. ఇంకా బొట్టు పెట్టుకోవడం అనేది ఒక సింబల్ ఏమో. అంటే నేను భక్తుణ్ణి, సమాజం చూడడానికి, వాళ్ళు చూడడానికి పైకి భక్తి గల వారి వలె ఉంటారు. కొంతమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా సమాజంలో చూడడానికి బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు. కానీ వాళ్ళతో మాట్లాడితే వినయం ఉండదు, విధేయత ఉండదు, ప్రభు స్వారూప్యం ఉండదు, ప్రభు లక్షణాలు ఉండవు. ప్రియమైన సహోదరులారా, కొన్ని మందిరాలకు ఎక్కడ చూసినా వాక్యాలే ఉంటాయి. ఇంట, బయట, బాత్రూముకు, ఆ గేట్లకు, ప్రహరీ గోడలకు, ఆ చుట్టుపక్కల మొత్తం ఒక్క 500 ఉంటాయో వాక్యాలు. కానీ వాళ్ళతో ఒక అరగంట సేపు మాట్లాడితే గోడల మీద వాక్యాలే ఉండాల్సిందే, కానీ వాళ్ళ హృదయంలో వాక్యం లేదు అని బాధ కనబడుతుంది. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ లోపల ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. ఇదే మతం అంటే. ప్రియమైన సహోదరులారా, మనం మతంలో లేము, కానీ మనం సహవాసంలో ఉన్నాం. ఎప్పటికప్పుడు మనం ఆత్మీయంగా అప్డేట్ కావాలి. నూతనమైన వాత్సల్యంతో ప్రభువు మనల్ని ప్రతిరోజు చూస్తున్నాడు. మనం కూడా నవనూతనమైన ప్రేమతో, ఆసక్తితో, శ్రద్ధతో ప్రభువును వెదకాలి. అప్పుడు సాతాను మన జోలికి రాడు, మనల్ని టచ్ చేయలేడు. ఎందుకంటే వాడికి అవకాశం లేదు కదా. కాలే వేడి ఆహారం మీద ఈగలు వాలలేవు కదా. కనుక ప్రియమైన సహోదరులరా, అపవాది గురించి మనం ఒక వైపు కనిపెట్టుకొనే ఉండాలి. ప్రార్థన నేర్పించమంటే ప్రభు కూడా మేము శోధనలో పడిపోకుండా దుష్టుని నుండి, అంటే వాని వలన కలిగే కీడు నుండి మమ్మను తప్పించుమని ప్రార్థన చేయండి అన్నాడు. శోధకుడు కీడు చేస్తాడు, అందుకే దుష్టత్వం నుండి మనం కాపాడబడాలి. ఇది కూడా ప్రార్థనలో ఒక అంశం. ఎబ్బేజు కూడా ప్రార్థనలో ఈ మాట పలికాడు, ఏ కీడు నాకు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. చూశారా, హేబేలు ఆశీర్వదించబడ్డాడు, కానీ దాన్ని కాపాడుకోలేకపోయినాడు. అన్న రూపంలో దుష్టుడు దాడి చేసి నీతిమంతుణ్ణి హతమార్చినాడు. మనం ఆశీర్వాదాన్ని కాపాడుకొనకపోతే దుష్టుడు తీసుకొని పోతాడు. ఇప్పుడు విత్తువాని ఉపమానంలో త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు దుష్టుడు ఎత్తుకొని పోతాడు. లోతుగా వాక్యాన్ని గ్రహించకపోతే, వేరు లేనందున
రాతి నేల మీద పడిన విత్తనం వలె కొంతకాలం సంతోషంగా ఉంటారు, కానీ తర్వాత వేలు లోపలిగా వెళ్ళలేదు కాబట్టి ఎండిపోతుంది. అలాగే ముండ్ల కంప నేల, అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే పెరుగుతుంది, కానీ సగం కాలం అయిపోయిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత బాగా ఉన్నవాడు, బాగా ఆత్మీయంగా వర్ధిల్లే వ్యక్తి ధనాపేక్షకి, లోక సంబంధమైన విచారాలకి, చింతలకి, అప్పుడంటే నాకు పెళ్ళి కాలేదు, ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నాకు కుటుంబం ఉంది, మళ్ళీ నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఎట్లా అని చింత, ధనమోసము, లోక సంబంధమైన విచారం, ముండ్ల పొదలు వాక్యాన్ని అణిచివేస్తాయి, అతను ఫలించకుండా అణిచివేస్తాయి. ఎప్పుడు కూడా లోక సంబంధమైన చింత ఎట్లా అనేది ఉండకూడదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతపడవద్దు. వాటన్నిటి విషయమై అన్యులు చింతిస్తారంట. మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అని ఆయన ఆకాశ పక్షులని ఆయన చూపించినాడు, చిన్న పిచ్చుకలను చూపించినాడు. వాటికి గరిష్ట లేదు, గోడౌన్ లేదు, అవి విత్తవు, కోయవు, అయినా కూడా వాటిని మీ పరలోకపు తండ్రి సమృద్ధిగా పోషిస్తున్నాడు. మీరైతే మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు మీకన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. దేవుని రాజ్యము, నీతి అంటే మనం ఎప్పుడో విన్నాం. నశించు ఆత్మలను ప్రభు చెంతకి నడిపించడం. ఇంతవరకు మన ద్వారా ఎంతమంది ఆత్మలకు క్షేమం కలిగింది, ఎంతమంది ఆత్మీయంగా బలపడ్డారు, ఎంతమందికి ప్రభు గురించి సమయోచితంగా మనం చెప్పగలుగుతున్నాం, ఎంతమంది మన ద్వారా ప్రభు గురించి కొనియాడుతున్నారు, నిజంగా ప్రభు ఉన్నాడు అని మన గురించి ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? ఏమో అనుకున్నాం, కానీ నిజంగా ప్రభు ఉన్నాడమ్మా, ఎందుకంటే నీ జీవితాన్ని బట్టి మేము ఆ ప్రభు ఎవరో మాకు తెలియదు, కానీ నీ ద్వారా ప్రభువును చూస్తున్నాం. ఇలాంటివి మనలో ఎన్నో సాక్ష్యాలు ఉండాలి. మన ద్వారా ఒక ఆత్మకైనా క్షేమం కలిగిందా? ఒక్కరికైనా ప్రభుని నమ్ముకోవాలనే ఆశ కలుగుతుందా? మనలో ప్రభువును చూస్తున్నారా? పరిశీలించుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ప్రభువు రాజ్యము కొరకు పని చేయాలి. మన ద్వారా ప్రభు నామం మహింపరచబడాలి. సాతానుకి గుడారముగా, కుటీరముగా మారిపోకూడదు. వాడు తక్కువడు కాదు. ముందు ఒకటి ఉంటే, ఒకవేళ ఆ ఇల్లు ఖాళీగా ఉండి శుభ్రంగా ఉంటే, అక్కడ ఏమి సోఫాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఈచర్లు ఉన్నాయి, కానీ ఎవరు కూర్చోలేకపోతే వాడు పోయి బాగుందని ఇంకా 7 దురాత్మలు తీసుకుని వస్తాడంట. అప్పుడు ఆ మనిషి మొదటి కంటే కడపటి స్థితి ఘోరంగా ఉంటుంది. బోయజు రూతమ్మని ఏమన్నాడు? నీ పెనిమిటి మరణించిన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలుసు. ప్రియమైన సహోదరులారా, వాక్యం సెలవిస్తుంది, మీ అత్తకు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు అని అంటుంది. మీ అత్తకు మీరేం చేశారో నాకు తెలుసు. బోయజు
నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రభు రెక్కల నీడ క్రింద సురక్షితముగా ఉండునట్లు నువ్వు వచ్చావమ్మా అంటాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నీ ముందు ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. దేవునికి స్తోత్రం. ఆత్మ కలిగిన వారు, క్రీస్తును కలిగిన వారి ప్రవర్తన ఎట్లుంటుందంటే అది మరీ రోజు రోజుకు చాలా మంచిగా ప్రభువుకి ఇష్టంగా మారిపోయి ఉంటుంది. ఆత్మ లేనివారు, క్రీస్తు లేనివారు, వాక్యానికి విధేయత చూపని వారు, సాత్వికంతో అంగీకరించని వాళ్ళలో మంచితనం రాను రాను క్షీణించిపోతుంది. అక్రమం విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. సహవాసం పోయి రాను రాను మతం అనే మైకప్పు, మతం అనే ముసుగు కప్పుకుంటారు. అది చాలా ప్రమాదకరం. అది ఒక సైతాను కుటీరం. మనం స్థితి రాను రాను ప్రభువుకి ఇష్టంగా, సమాజానికి మేలుకరంగా ఉండాలి, కానీ రాను రాను మరీ చెడ్డదిగా ఉండకూడదు. అలా ఉంది అంటే అక్కడ దురాత్మలు తిష్ట వేసినాయి, ఆక్రమించినాయని అర్థం. చాలా జాగ్రత్త ప్రియమైన సహోదరులరా. ముందు విన్నాం కదా, ప్రభు మనకి ఏదైనా ఇచ్చాడంటే తలాంతు. మనం తప్పులు చేస్తున్నా కూడా తలాంతు మాత్రం పోదు. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా నైపుణ్యం కలిగిన డ్రైవర్ అయితే అతను తాగలేదనుకోండి, డ్రైవింగ్ ఎలా చేస్తాడు? బాగా చేస్తాడు కదా. కానీ తాగుతాడు. కానీ డ్రైవింగ్ మాత్రం, నేర్పు మాత్రం పోదు. తలాంతు కూడా తప్పులో జీవిస్తున్నా కూడా దేవుడు మాత్రం తీసివేయడు. కాబట్టి మనం వాళ్ళ ప్రవర్తనను బట్టి, వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనం గుర్తించాలి. కానీ వారి ద్వారా జరిగే పనిని మాత్రమే మనం చూస్తే మోసపోతాం. కొంతమంది టీచర్లు చదువు బాగా చెప్తారు, కానీ ఆ మనిషి తాగుబోతాడు. చదువు మాత్రం బాగా చెప్తాడు. గాని అనేది ఉంటుంది. గాని అనేది గూని వంటిది. బట్ ఈజ్ బిట్ ఆఫ్ పాయిజన్. పర్వాలేదు, మంచోడే అంటే మంచోడే గాని అన్నారు అనుకోండి, ప్రభుకాంతన్న మంచోడే బాగా చెప్తాడు, కానీ ఎప్పుడన్నా సిరడు కొడతాడంటే పాయ్. గాని అనేది గూని వంటిది. గాని ఉండకూడదు. మనం పనిని కాదు చూడాల్సింది, ఆ వ్యక్తిగత జీవితాన్ని చూడాలి. ద్వితీయోపదేశకాండంలో అదే చెప్పాడు. మీ సరిహద్దులో ఎవరైనా ప్రవక్త కానీ, కలలు కనేవాడు కానీ జరగబోయే సంగతులు చెబితే, అతను చెప్పిన సంగతులు జరిగినా మీరు అతన్ని గుడ్డిగా నమ్మకూడదు, అతన్ని వెంబడించకూడదు. మీరు అతని వ్యక్తిగత ప్రవర్తన చూడాలి. వ్యక్తిగత ప్రవర్తన ముఖ్యం, కానీ అతని వలన కలిగే పని ముఖ్యం కాదు. ప్రియమైన సహోదరులారా, ఒక 100 మంది సంఘం ఉన్న సేవకుడు ఆత్మలో మరి తక్కువని కానీ, తక్కువ సేవ చేస్తున్నాడని అనుకోకూడదు. అలాగే 10,000 మంది సంఘం ఉన్న సేవకుడు
గొప్పవాడు, గొప్ప సేవ చేస్తున్నాడని మనము తలంచుకోవడము పొరపాటు. 100 మందికి కాపరిగా ఉన్న సేవకుడు, ఆ సంఘము 100 మందిని బట్టి కానీ, అలాగే 10,000 మందిని బట్టి, క్వాంటిటీని బట్టి అది గొప్ప సేవ, పెద్ద సేవ అనకూడదు. ఆ వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఆ వ్యక్తికి ఎంత వినయం ఉంది, ఎంత భక్తి ఉంది, ప్రభు అంటే ఎంత భయము, ఎంత శ్రద్ధ ఉంది, అతనితో మనము కొంత సమయము కేటాయించినప్పుడు వ్యక్తిగతంగా అతని ప్రవర్తన మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం వాళ్ళని ఎంత గొప్పవారో మనం చూడాలి. పనిని బట్టి మనం చూడకూడదు. లోకంలో డబ్బులు అన్యాయస్తుల దగ్గరే, దౌర్జన్యకారుల దగ్గరే ఆస్తులు ఉన్నాయి. మాకు తెలిసిన ఒక అతను, వాళ్ళు అక్రమంగా 10ల సంఖ్యలో ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. 10 ఎకరాలు, 5 ఎకరాలు ఎక్కడ చూసినా దౌర్జన్యంగా లాక్కున్నారు. మరి వాళ్ళకి ఒక 50 ఎకరాలు ఉందనుకోండి మన ఏరియాలోని, అబ్బా వాళ్ళు ఏమీ సంపాదించారంటారా? కొత్త వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి 50 ఎకరాలు ఉందంట, 60-70 ఎకరాలు ఉందంట, అంటే వీళ్ళు చాలా గొప్పలు కష్టపడి సంపాదించుకున్నారని కొత్త వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళని ప్రతిరోజు చూసిన వాళ్ళు ఏమంటారు? వాని బతుకు కుక్క బతుకు ఒకటే, కుక్క బతుకు మేలు అని అంటారు. అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా, అంటే కేవలం ఆస్తిని కాదు చూడాల్సిందే. ఒక 1/2 ఎకరా ఉన్న వ్యక్తిగత ప్రవర్తనలో మంచిగా ఉన్నవాడికి ఎప్పుడైనా ఎక్కడైనా గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది సమాజంలో. మంచిని ఎప్పుడైనా కూడా ఎక్కడైనా గౌరవిస్తారు. అందుకే మనకు కావాల్సింది క్వాంటిటీ కాదు, సంఖ్య కాదు, క్వాలిటీ కావాలి. క్వాలిటీ. యేసు ప్రభు ఉన్నప్పుడు వేల మంది ప్రజలు ఉన్నారు కదా, కానీ రాను రాను అందరూ వెళ్ళిపోయినారు. అందరూ, చివరికి శిష్యులు కూడా పారిపోయినారు. కొంతమంది పరిశుద్ధమైన స్త్రీలు తప్ప శిష్యులు చాలామంది పారిపోయినారు. యోహాను ఒక్కడే సిలువ దగ్గర, గొల్గొతా కొండ దగ్గర ఉన్నాడు. చూశారా? మరి అలాగని ఆయన సేవలో లోపాలు ఉన్నాయా? మనకు సంఖ్యను బట్టి మనం వ్యక్తిని గుర్తించకూడదు, అతనిలో ఉన్న క్వాలిటీస్. కాబట్టి కనుక ప్రియమైన సహోదరులారా, పైరూపము కాదు, అంతరంగాన్ని బట్టి మనం వారి విషయంలో దేవుని స్తుతించాలి. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనం కూడా అంతరంగాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. పెద్ద మందిరం, ఎకరా మందిరం కడతారు, కానీ అక్కడికి వెళ్ళి నువ్వు చూడు, నీకెంతో విలువ ఇస్తారు. అసలు నువ్వు తిన్నావా, ఉన్నావా, నీళ్ళు తాగినావా అని కూడా అనరు. రాత్రంతా అక్కడ ఉన్నా కూడా నీకు కనీసం నిన్ను పలకరించడం కూడా పలకరించరు. పైరూపం కాదు, అంతరంగాన్ని చూడాలి. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభువుకి ఆయన ప్రవర్తనలు కలిగిన వారిని మనము వ్యక్తిగతంగా కనుక్కోగలం. పైరూపం చూసి మోసపోకూడదు. మతం అనేది పైరూపం, బాహ్య రూపం, కానీ సహవాసం అనేది
అది మరుగై ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. మనం అక్కడికి వెళ్తేనే కానీ మనకు అది అర్థం కాదు. రబ్బుని నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావంటే ప్రభు అన్నాడు, నేను ఎక్కడ కాపురం ఉన్నానా మీరు వచ్చి చూడండి. వాళ్ళు వచ్చి చూసి ఆశ్చర్యపడిపోయినారు. దేవునికి స్తోత్ర. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలమ్మా. ప్రభు